అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే అక్టోబర్ 20 దీపావళి పండుగ కదండి. ఇక ఆ రోజున మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, శక్తివంతమైన లక్ష్మీ పూజ ఏంటి, ఎలా చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది కూడా దీపావళి అనేది 20 21 అసలు ఎప్పుడు జరుపుకోవాలి అన్న కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంటుంది. ఎందుకంటే కొన్ని తెలుగు క్యాలెండర్స్లో 20 ఉంది, కొన్నిట్లో 21 అయితే ఉంది. మరి దీపావళి ఎప్పుడన్న విషయం కూడా తెలుసుకుందామా? అక్టోబర్ 20న సోమవారం నాడు దీపావళి పండుగ అయితే వచ్చింది. మరి ఈ దీపావళి వచ్చేలోపు కనుక ఈ వీడియో మీ కంటపడింది అంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరనే చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి చివరి వరకు వీడియో చూసేద్దామా? ఈ దీపావళి పండుగ రోజు రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకైతే ఉంటుంది. మరి ఇక దీపావళి పండుగ నియమాలు ఏంటి, ఎన్ని దీపాలు వెలిగించాలి, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ధన త్రయోదశి పూజా విధానం ఏంటి, నరక చతుర్దశి నియమాలు, భగిని హస్తభోజనం విశిష్టత, ఇలా ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకుందాం. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు కదా. మరి ఈ దీపావళి 5 రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తారట. ఇక ఈ దీపావళి 5 రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు. అంటే అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1:07 నుండి అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ధనత్రయోదశి ఉంటుంది. ఇక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి వస్తుంది. ఇక ఆ రోజున లక్ష్మీదేవిని అలానే కుబేరుణ్ణి పూజిస్తాము. ఇక కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుణ్ణి పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు అయితే చేరుతుంది. అలానే మృత్యు దోషాలు తొలగిపోవడానికి, యమ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధనత్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్యలో మంచి అమృత గడియలు వచ్చాయి. కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని, లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి. ఇక 18వ తేదీ సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో 2 నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదించి పూజ చేసుకోండి. ఇక అలానే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. దాని ద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అలానే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి. దాని ద్వారా మృత్యుదోషాలన్నీ తొలగిపోయి కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది. ఇక అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సమయంలో ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి. యమదీపం అంటే బియ్య పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవ నూనె పోసి 4 ఒత్తులు వేసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపం అంటారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు ఉంటాయని, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని, మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలానే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. దాని ద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. బంగారం అలానే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, తామర గింజలు, రాళ్ల ఉప్పు, ధనియాలు, కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులు అలానే స్టీలు వస్తువులను కొనకూడదు. ఈ రోజున ఇనప వస్తువులు కొన్నా, స్టీలు వస్తువులు కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు వస్తాయి. ఇక దీపావళి 5 రోజు పండుగలో 2వ రోజు నరక చతుర్దశి. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. అంటే అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది. ఈ రోజున నరకాసురుడు మరణించాడు. కాబట్టి ఆ రోజు అంటే అక్టోబర్ 19వ తేదీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. అంటే మీ శరీరానికి అలానే తలకు నువ్వుల నూనె పట్టించి తలస్నానం చేయాలి. ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. దాని ద్వారా నరపేడ దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. అలానే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి. కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి తినకండి. అలానే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదు అనకుండా తప్పకుండా సాయం చేయండి.
అక్టోబర్ 19వ తేదీ ఖచ్చితంగా అందరూ నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. ఇక ఆ రోజున అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అలానే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి. అలానే తులసి ఆకు ఖచ్చితంగా తినాలనే నమ్మకం. ఇక తరువాత వచ్చే పండుగ దీపావళి. అక్టోబర్ 20 సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. ఇక దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి. ఇక అక్టోబర్ 20 సోమవారం నాడు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి. ఇక మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, అలానే వెండి ఆభరణాలు అన్నీ కూడా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో 13 దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుందట. 13 దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో 3 దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి. అలానే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే, సాయంత్రం చీకటి పడ్డాక ఇంటి ముందు గుమ్మం బయట ఒక పళ్ళెం నిండా గోధుమలు పోసి వాటి మీద మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇక ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం ఇంట్లోకి చేరుతుంది. ఇక ఈ దీపం కొండెక్కిన తర్వాత గోధుమలో నానబెట్టి గోమాతకు ఆహారంగా ఇవ్వండి, లేదా ఎవరో తిరగని ప్రదేశంలో పడేయండి. ఈ విధంగా దీపావళి రోజున గోధుమల దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం పొందుతారు. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడతారు. ఇక దీపావళి 5 రోజుల పండుగలో 4వ పండుగ బలిపాడ్యమి. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు బలిపాడ్యం ఉంటుంది. అయితే ఆ రోజు సాయంత్రం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తారట. కాబట్టి 21వ తేదీ సాయంత్రం సమయంలో అందరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఈ బలిపాడ్యం నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల ఫలితమైతే ఉంటుంది. అలానే ఆడవారికి సుమంగళ యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలి అంటే ఈ బలి పాడ్యం రోజున భర్తలను పూజించాలి. కాబట్టి ఈ పాడ్యం నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతిచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. అలానే 5 రోజు పండుగలో ఆఖరి పండుగ భగిని హస్తభోజనం. అక్టోబర్ 23వ తేదీన భగిని హస్తభోజనం పండుగను జరుపుకోవాలి. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా అక్టోబర్ 23న మీ అన్నదమ్ములను పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి, భోజనం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట. ఈ విధంగా 5 రోజుల పాటు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ, బలిపాడ్యమి, అలానే భగిని హస్తభోజనం ఈ పండుగలను జరుపుకోవాలి. సో విన్నారు కదండి, దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.